వాసవి, జై జై వాసవి. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం, టౌన్ హౌస్ పేట, నెల్లూరు. ఈ యొక్క అమ్మవారి దేవస్థానంలో గత 5 రోజులుగా అమ్మవారి జన్మదిన సందర్భంగా ప్రతిరోజు ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలు 9 రోజులు ఈ నెల 7వ తేదీ వరకు కూడా ప్రతిరోజు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఒక ఉభయకర్త ఈ యొక్క ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు ఈ కార్యక్రమానికి. అందులో భాగంగా ఈరోజు గజలక్ష్మి అలంకారం ప్రత్యేకంగా అలంకారం చేయడం జరిగినది. భక్తులందరూ కూడా విరివిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షములు పొందుతున్నారు. అలాగే ఈరోజు ఉభయకర్తలుగా సగటూరు లక్ష్మీనారాయణ గారు, ధర్మపత్ని కీర్తిశేషులు శమంతకమ్మ జ్ఞాపకార్థం వారి అల్లుడు అరవేటి చంద్రశేఖర్ గుప్తా, ఏసిఎస్ గుప్తా గారు న్యాయవాది, ధర్మపత్ని కీర్తిశేషులు ఉమాభవాని గారి జ్ఞాపకార్థం అల్లుడు పొట్టి శివకిషోరు, ధర్మపత్ని ప్రవీణ అండ్ కుటుంబ సభ్యులు ఈరోజు ఉభయకర్తలుగా వారు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి నగరోత్సవం కూడా జరుగుతుంది. ఈ యొక్క నగరోత్సవం అనంతరం భక్తులందరూ కూడా సిద్ధప్రసాదములు అందించడం జరుగుతుంది. మరి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారికి 9 రోజులు జరుగుతాయి కాబట్టి 7వ తేదీ వరకు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా మిగిలిన ఇంకా 4 రోజులు 5 రోజులు బ్యాలెన్స్ ఉంది. ప్రతి భక్తులు అమ్మవారి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి మరి అమ్మవారి కృపా కటాక్షములు పొందవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. నా పేరు కోట గురుబ్రహ్మం. ఈ కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి చైర్మన్ని. 2వ తారీఖు 28వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 2/5/25 గజలక్ష్మి అలంకారం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా చాలామంది ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కార్యక్రమానికి వచ్చిన వారందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అట్లాగే 7వ తారీఖు అమ్మవారికి నగరోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి ఆర్యవైశ్యులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి పాల్గొని అమ్మవారి యొక్క నగరోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. జై వాసవి, జై వాసవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.